Welcome to JRTV. Now we can discuss about food processing. మనకి దుంప జాతి మొక్కజొన్న తీసుకోండి, లేదా మీకు చిలకడ దుంప, నెక్స్ట్ బీట్రూట్, నెక్స్ట్ స్వీట్ పొటాటో, నెక్స్ట్ ఇది మన కర్ర పెండలం, నెక్స్ట్ ఈ దుంప జాతి మొక్కలు మనం సర్కిల్స్ కింద కట్ చేసి చిలకడ దుంప, బంగాళదుంప, నెక్స్ట్ పెండలం, నెక్స్ట్ అరటి, ఇవి మనం మొక్కజొన్న యొక్క సెక్షన్ కటింగ్స్, బేబీ కార్న్, ఇవన్నీ మనం కట్ చేసి, ఎందుకంటే రథసప్తమి నుంచి మీకు మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు విపరీతమైన సన్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో అబ్నార్మల్ హీట్ మనకి 9:30 నుంచి కంటిన్యూస్గా 5 గంటల వరకు విపరీతమైన వేడి. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ని మనం ఎవాపరేట్ చేసేలాగా సన్ ఎక్స్పోజర్లో పెట్టాలి. మీరు అడగచ్చు, ఇది వాటర్ డ్రైయింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఫుడ్ ప్రాసెసింగ్లో మీకు వాటర్ డిహైడ్రేట్ చేసే మిషన్స్ ఉంటాయి కదా అంటారు. దానికి తగ్గట్టుగా మీకు కరెంట్ ఛార్జెస్ కూడా అవుతాయి. ఇది మనం న్యాచురల్గా మనం ఎండలో పెట్టి మనం డిహైడ్రేట్ చేస్తే ఇవి అద్భుతంగా మనకి చిప్స్ కింద, దీనికి లైట్గా సాల్ట్ ప్లస్ కారం కలుపుకుని మనం తింటే అద్భుతమైన ఇది. కొంతమంది టేస్ట్ గురించి లైట్గా ఆయిల్లో వేపుకుని తింటే మీకు అద్భుతమైన ఫైబ్రస్ అండ్ లెస్ క్యాలరీ అండ్ మీకు చాలా ఫాస్ట్గా డైజెషన్ అయ్యే అద్భుతమైన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. సో దీన్ని మనం సర్కిల్స్ కింద పొటాటోస్, నెక్స్ట్ స్వీట్ పొటాటోస్, నెక్స్ట్ బీట్రూట్, ముల్లంగి, నెక్స్ట్ కర్రపెండలం, నెక్స్ట్ ఎలిఫెంట్ లెగ్ అంటే మీకు కంద, నెక్స్ట్ కర్రపెండలం, నెక్స్ట్ అరటికాయ పచ్చిది లేదా పండుది, మీకు బాగా సెక్షన్ కటింగ్స్ బాగా దళసరిగా కాకుండా పలచగా చేస్తే మీకు వడియాల కింద తయారైపోతాయి. బాగా పలచగా చేసి ఎండలో పెడితే మనకి క్రిస్పీ అయిపోతుంది. అందులో ఉన్న వాటర్ మీకు డీహైడ్రేట్ అయిపోయి మనకి ప్రిజర్వేషను, మీకు లాంగ్ ప్రిజర్వేషన్ అంటే మీకు 1 year వరకు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ అందులో నిగూఢంగా ఉండిపోద్దో మీకు ఫంగస్ పట్టేస్తుంది. మీరు కొబ్బరికాయ కొట్టండి, కొబ్బరికాయ కొట్టి మీరు ఇంట్లో అలా పెడితే నెక్స్ట్ డే ఫంగస్ పట్టేస్తుంది. అంటే ఫంగస్ యొక్క లోడ్ మన ఇంట్లో ఎక్కువగా ఉంది, ఆ డస్ట్లో ప్లస్ గాలిలో ప్లస్ వీటిలో ఎక్కువగా ఉందని. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఎక్స్పెరిమెంట్ టు అసెస్ ద ఫంగల్ లోడ్ అండ్ బ్యాక్టీరియల్ లోడ్ అండ్ ద వైరస్ లోడ్ ఇన్ ద రెసిడెన్స్. మన రెసిడెన్స్లో ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ లోడ్ ఎంత ఉందని తెలుసుకోవడానికి మీరు కొబ్బరికాయ కొట్టి అది ఓపెన్ చేసి ఉంచండి. అలా ఉంచితే అది ఎన్ని రోజులకి బూజు పడుతుందో చూడండి. మీకు అక్కడ ఎక్కువగా మన గాలిలో పొల్యూషన్ ఉంటే ఎక్కువగా తొందరగా ఫుడ్ ప్రోడక్ట్స్ పాడైపోతాయి. సో దీనికి ఏం చేస్తామంటే మనం మండు వేసవి ఎప్పుడైతే రథసప్తమి తర్వాత మనకి ప్రొద్దు నిలుస్తుందో అప్పటి నుంచి మనకి వర్షాలు పడే వరకు ఈ ఒడియాలేంటి, నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది అద్భుతంగా మనం చేసుకోవచ్చు. ద న్యాచురల్ హీటింగ్ ప్రాసెస్ బై అబ్నార్మల్ సన్లైట్ విత్ ద ఫుడ్ ప్రొడక్ట్స్. మీకు ఫుడ్ ప్రొడక్ట్స్లో ఉన్న నిగూఢంగా ఉన్న ఇది వాటర్ని మనం ఎప్పుడైతే డీహైడ్రేట్ చేసామో మనం ఈ డ్రైడ్ ఐటమ్స్ లాంగ్ టైము మనం హ్యాపీగా ఫ్రై చేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ కలిపి లైట్గా ఆయిల్ టచ్ చేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. వడియాలు వేసుకోవచ్చు, లేదా మనం సాల్ట్ యాడ్ చేసి మన రెసిపీస్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అరటి చేసాం. అరటి అద్భుతంగా మీకు 0 వాటర్ కంటెంట్ కింద అయ్యి మనం నవ్వులితే ఒక ఫైబ్రస్ స్ట్రక్చర్ అంటే మనకి డయాబెటిక్స్కి, నెక్స్ట్ ఒబేసిటీ, నెక్స్ట్ హెవీ వెయిట్ ఉన్న హెవీ స్థూలకాయంతో బాధపడే వారికి
ఫైబ్రస్ ఫుడ్ చాలా అద్భుతంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అంటే మీకు అరటిలో బాగా ఎక్కువగా ఫైబ్రస్ ఫిలమెంటస్ స్ట్రక్చరు, నెక్స్ట్ కొంత పరిమాణంలో మీకు క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. అది పండు కింద అవుతే అందులో జిగురుతత్వం బాగా ఉండి మనకి డైజెషన్కి, నెక్స్ట్ ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి నిర్మూలించే అద్భుతమైన అమృత ఫలం మన అరటిపండు. సో మీకు ఈ దుంపజాతి మొక్కలన్నీ మీరు క్రాస్ సెక్షన్ కటింగ్స్ అంటే పల్చగా కట్ చేసి మనం ఎండలో పెడితే, కేజీల కొద్దీ ఎండలో పెడితే అవి మీకు చాలా కాలం 6 months నుంచి 1 year వరకు మీకు ఎటువంటి ఫంగస్ పట్టకుండా, దాని యొక్క కలర్ చేంజ్ అవ్వకుండా మీకు అద్భుతంగా నిలవ ఉంటాయి. మరి రథసప్తమి తర్వాతే మీకు వడియాలు అయ్యి మీకు పెట్టడం చేస్తూ ఉంటారు. పిండి వడియాలు, నెక్స్ట్ డిఫరెంట్ వడియాలు, క్యారెట్ వడియాలు చేయొచ్చు, బీట్రూట్ వడియాలు చేయొచ్చు, బంగాళదుంప, నెక్స్ట్ ఈ వరిపిండి కలిపి మీకు డిఫరెంట్గా చేయొచ్చు. అదేవిధంగా మీకు స్వీట్ పొటాటోతో చేయొచ్చు, కర్ర పెండ్ల కాంబినేషన్ తోటి చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇలాగా ఈ దుంపజాతి మొక్కలు ఎన్ని ఉంటే అన్నీ మీకు క్రాస్ సెక్షన్ కటింగ్స్ చేసుకోవచ్చు. చేసుకుని మీకు ఎండలో బాగా డ్రై చేసి మనం చిప్స్ చేసుకోవచ్చు. సెలెక్టివ్ సాల్ట్ యాడ్ చేసుకుని మనం క్రిస్పీగా, ఎందుకంటే మనకి బయట ప్రాసెసింగ్ చేస్తే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆయిల్ ఒకటి సాల్ట్ ఒకటి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఆయిల్ వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL లెవెల్స్ మీకు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సాల్ట్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల కిడ్నీస్ మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సెలెక్టివ్గా మనం కలుపుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఈ ఐటమ్స్ మనం ఈ సమ్మర్లో మ్యాక్సిమం తయారు చేసుకుని ఎయిర్ టైట్ బాక్సెస్లో పెట్టుకుంటే మనకి ఎటువంటి డికంపోజ్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎప్పుడైతే వాటర్ని మనం డీహైడ్రేట్ చేసామో దాని యొక్క సెల్ఫ్ లైఫ్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు గడ్డి తీసుకోండి, గడ్డి పచ్చగా ఇది మొలకెత్తేటప్పుడు పచ్చగా ఉంటుంది. దాన్ని కట్ చేసి ఎండలో పెడితే అది ఒక స్ట్రా కింద అలా ఉండిపోద్ది. ఎంతకాలం అన్నా మీకు గడ్డి అలా ఉండిపోద్ది. సో అదేవిధంగా మనం ఫుడ్ ప్రోడక్ట్స్ మనం ఈ మండు వేసవిలో మనం బాగా ప్రిజర్వేషన్ చేసుకుని ఎయిర్ టైట్ బాక్సెస్లో పెట్టుకుని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం. ఎందుకంటే మీరు అనొచ్చు ఇందులో మీకు న్యూట్రియంట్స్ వాల్యూస్ పోతాయి కదా అని. న్యూట్రియంట్ వాల్యూస్ మీకు ఇందులో ఉన్న వాటర్ని మనం డీహైడ్రేట్ చేస్తున్నాం. అందులో ఉన్న స్టార్చ్ కానీ, షుగర్స్ కానీ, లేదా ప్రోటీన్స్ కానీ, నెక్స్ట్ ఇవి మీకు ఈ 100 degrees సెంటిగ్రేడ్ వద్ద మనం హీట్ చేయట్లేదు. మనం మ్యాక్సిమం హీట్ చేసేది 30-35 degrees. మ్యాక్సిమం సమ్మర్లో 40-45 degrees, 48 degrees హైయెస్ట్ మనం చూస్తాం. నిన్న ఖమ్మంలో మీకు 39 degrees హైయెస్ట్ టెంపరేచర్ ఈ తెలంగాణలో మీకు నమోదు అయ్యింది. అంటే ఒక్కొక్క ఏరియాలో మీకు ఒక్కొక్క టెంపరేచర్, అంటే అక్కడ ల్యాండ్ యొక్క జియోగ్రాఫిక్, అంటే మీకు ఎర్రరాతి నేల, అంటే ఐరన్ యొక్క కంటెంట్ ఎక్కువగా ఉంటే మీకు అక్కడ టెంపరేచర్స్ అమాంతంగా మీకు డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఐరన్ ఓర్, రెడ్ సాయిల్ కనుక ఉంటే అక్కడ వాతావరణం, భూమి బాగా వేడెక్కి అక్కడ టెంపరేచర్స్ మీకు ఫస్ట్ బాగా పెరిగేవి, అక్కడ టెంపరేచర్స్ బాగా పెరుగుతాయి. సో ఈ టెంపరేచర్ న్యాచురల్ సన్లైట్ని మనం ఫుడ్ ప్రొడక్ట్స్ డ్రైయింగ్ పర్పస్ బాగా యూజ్ చేసుకుని అవి మనం రెగ్యులర్గా మనకి ప్రోటీన్ డైట్ కావాలంటే ప్రోటీన్ డైట్, ఫైబ్రస్ కావాలంటే ఫైబ్రస్, ఫిలమెంటస్ అండ్ ఫైబ్రస్ ఫుడ్ కావాలంటే మనం అరటి యొక్క సెక్షన్ కటింగ్స్ చిప్స్ లాగా మనం తింటాం. మరి మీరు బాగా క్రిస్పీగా కావాలంటే లైట్గా ఆయిల్ ప్లస్ సాల్ట్, నెక్స్ట్ అది చిల్లీ పౌడరు వేసుకుని మీరు తయారు చేసుకోవచ్చు. అద్భుతమైన ఈ న్యాచురల్ సన్లైట్ని మనం ఉపయోగించుకుని మనం ఫుడ్ ప్రొడక్ట్స్
మనం ముందు మనం ప్రిజర్వేషన్ చేసుకుంటే మనకి ఎంతో ఉపయోగపడతాయి. నెక్స్ట్ చిప్స్ తయారు చేసుకోవచ్చు, పొటాటో చిప్స్, నెక్స్ట్ స్వీట్ పొటాటో చిప్స్, బీట్రూట్ చిప్స్, నెక్స్ట్ మన డ్రాగన్ ఫ్రూట్ యొక్క చిప్స్ కూడా మేము తయారు చేస్తాం. అదేవిధంగా కివి, నెక్స్ట్ మీకు మన దుంపజాతి మొక్కలు ప్లస్ ఎక్సోటిక్ ఫ్రూట్స్కి సంబంధించిన అన్నీ మనం హ్యాపీగా ఈ సమ్మర్లో మ్యాక్సిమం ప్రిజర్వేషన్ పర్పస్, ఎందుకంటే సన్ ఎక్స్పోజర్ పుష్కలంగా మనకి టెర్రస్ మీద ఉంటుంది. దాని మీద నెట్టేసి మీకు పక్షులు అవి ఎక్స్క్రీషన్స్ డ్రాపింగ్స్ చేయకుండా, నెక్స్ట్ ఈ పక్షులు అన్నీ మీకు పాడు చేయకుండా మనం నెట్టేసి అద్భుతంగా మనం ప్రిజర్వేషన్ చేసుకుని మనం మన యొక్క డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో ఈ డ్రై చేసిన ఐటమ్స్ మనం క్రిస్పీ పర్పస్ మనం తింటా ఉంటే అద్భుతంగా మీకు మన యొక్క గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టము, నెక్స్ట్ మనకి ఏది కాంప్లెక్షన్ చర్మం మంచి నిగారింపుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఇవి మళ్ళీ ఫుడ్లో మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ వాటర్ని అవి అబ్సార్ప్షన్ చేసుకుని మనకి మళ్ళీ ఏది అందులో ఎప్పుడైతే వాటర్ డీహైడ్రేట్ చేసామో అది పొడుం కింద అయిపోద్ది, ఒక పిండి కింద అయిపోద్ది. ఇది దుంపజాతి మొక్క స్టార్చ్ ప్లస్ షుగర్స్ ఉన్న ప్రోటీన్స్ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా ఫుడ్ ప్రోడక్ట్ అయినా మీకు చేత్తోటి ఎండిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఇలా నలిపితే మీకు పిండి కింద అయిపోద్ది. అంత మైక్రో పార్టికల్స్ కింద మీకు విడిపోయే అవకాశాలు, బాండింగ్ అనేది విడిపోయి మీకు బాగా మనకి డైజెషన్ చాలా బాగుంటుంది, ఇంజెషను, అబ్జార్ప్షను, ఎజిమిలేషను, నెక్స్ట్ ఇవన్నీ బాగా అద్భుతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మనకి నెంబర్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ని మనం లాంగ్ టైము ప్రిజర్వేషన్ చేసుకునే అద్భుతమైన టెక్నాలజీ ఈ డీహైడ్రేషన్ టెక్నాలజీ ఇన్ న్యాచురల్ సన్లైట్ బై కీపింగ్ ఆన్ ఓపెన్ టెర్రస్. మీకు మెటాలిక్ మనం ప్రిఫరబుల్లీ స్టీల్ అయితే మనకి చాలా అద్భుతంగా ఫాస్ట్గా మీకు లోన్ ఉన్న వాటర్ని డీహైడ్రేట్ చేసే అద్భుతమైన కెపాసిటీ. ప్లాస్టిక్ అనేది మీరు వాడకం తగ్గించండి. మీరు స్టీల్ ప్లేట్లో మీకు ఇటువంటి దుంపజాతి, నెక్స్ట్ అల్లం కూడా మీరు చిన్న పీసెస్ కింద మీరు కట్ చేసి డైలీ ఉదయం మన తేనె ప్లస్ అల్లం పీసులు కనుక తింటే మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ జీవితంలో రావు. మనకి అక్యూములేషన్ అయిన స్ఫుటం, మీకు ఈ గొంతు దగ్గర స్టాగ్నేషన్ అయిన స్ఫుటం, ఎందుకంటే నైట్ నిద్రలో ఉన్నప్పుడు చాలామంది స్నోరింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఏది గురక వచ్చినప్పుడు దేర్ విల్ బి స్టాగ్నేషన్ ఆఫ్ విసిడ్ స్ఫుటం అట్ ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. మీకు నాసికా రంధ్రాల దగ్గర, ఈ టాన్సిల్స్ దగ్గర, మీకు ఈ గొంతు దగ్గర మీకు స్ఫుటం బాగా పెరిగిపోద్ది. సో ఆ స్ఫుటాన్ని మనం ఎక్స్పెక్టరేషన్ చేయాలంటే స్ఫుటాన్ని లిక్విఫై చేసేది అల్లం, తేనె, రెండు కాంబినేషన్స్లో మీరు అల్లం తేనె బాగా చిన్న ముక్కల కింద అల్లం ముక్కనే మీకు బాగా చిన్న ముక్కల కింద కట్ చేసి అది తేనెలో కలిపి మీరు ఎండలో పెడితే మీరు చిన్న బెల్లం ముక్కల కింద రోజు 2 పీసెస్ నవ్వులితే మనకి థ్రోట్లో ఉన్న స్ఫుటం అంతా మనం బయటికి ఎక్స్పెక్టరేషన్ చేయొచ్చు. మీకు ఈ లంగ్ వ్యాధులు ఎందుకు బాగా ఎక్కువగా ప్రబలుతున్నాయంటే మీకు స్థూలకాయ సమస్యలు, నైట్ విపరీతంగా గురక పెట్టడం వల్ల ఆ స్ఫుటం అంతా లంగ్స్లో అక్యూములేట్ అయ్యి బ్రాంకియల్ ట్రీలో స్టాసిస్ అవుతుంది. స్టాసిస్ అంటే మీకు అక్కడ స్తంభించిపోయి మీకు అబ్స్ట్రక్షన్ అయ్యి మనకి బ్రాంకియక్టాసిస్ వల్ల మనకి ఏదో మీకు ఏది సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఏది పిల్లి కూతలు, నెక్స్ట్ బాగా ఏది పంది మీకు ఒగిర్చినట్టు ఒగర్చటం, ఇటువంటివి వస్తూ ఉంటాయి. ఆ స్ఫుటం మనకి బయటికి వచ్చేయాలంటే
అల్లం తేనె ముక్కలు మనం రెగ్యులర్గా ఉదయం పూట తీసుకుంటే మీకు బయటికి ఎక్స్పెక్టేషన్ అయ్యి మనకు వాయిస్ అనేది చాలా గంభీరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ని బాగా మ్యాక్సిమం మీరు ప్రిజర్వేషను ఈ కాలంలో మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రూట్స్ మీరు వెజిటబుల్స్ని టమాటా యొక్క కటింగ్స్ ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ప్రిజర్వేషన్ అంటే లెస్ వాటర్ కంటెంట్ ఉన్న దుంపజాతి మొక్కల్ని మీరు అద్భుతంగా చేసుకోండి. నెక్స్ట్ ఈ మనకి అన్నిటిలోనూ మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని వాటిల్లో ఫైబర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, నెక్స్ట్ పోషక విలువలు మెండుగా ఉన్నాయి. వీటన్నిటిని మనం డీహైడ్రేట్ చేసి మనం చాలా సులువుగా రెసిపీస్ చేసే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు అరటి, నెక్స్ట్ ఇది పొటాటో ఫ్రై చేయాలంటే ఈ ఫ్రై పీసెస్ లైట్గా మూకిడిలో ఆయిల్ వేసి ఈ పీసెస్ కలిపి చేసేస్తే ఇన్స్టాంట్ ఫ్రైస్ మనం చేయొచ్చు. బనానా అండ్ స్వీట్ పొటాటో అండ్ పొటాటో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.